కూటమి పార్టీల కేడర్లో ఐక్యతా స్ఫూర్తిని నింపడంపైనే తాము పూర్తి దృష్టి పెట్టామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నరసాపురం, ఏలూరు, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాల సంబంధించినటువంటి జోనల్ కోఆర్డినేటర్గా నియమితులైన ప్రత్తిపాటి పుల్లారావుకు ఏలూరులో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, సర్దుబాటే తమ ప్రధాన ఎజెండా అని, అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొస్తామని ప్రకటించారు. అంతర్గత విభేదాలు పక్కనబెట్టి కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి కార్యకర్తలకు అధిష్టానానికి మధ్య సంధానకర్తగా ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే బడేటి చంటి సందర్భంగా కోరారు. నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు పరిష్కారం చేయగలిగినటువంటి కూటమిలో ఐక్యతను తీసుకురావడానికి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేటువంటిది డిస్కషన్ చేయటం జరిగింది. ఏది ఏమైనా కూటమి నాయకుల మధ్య ఐక్యతతో ముందుకు తీసుకెళ్లడమే మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. దానికి ఈరోజు ఫస్ట్ టైం ఏలూరు రావడం జరిగింది. ఆ విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూటమి మధ్య సమన్వయం చేయటం, సర్దుబాటు చేయటం, విభేదాలు లేకుండా ఏమైనా అంతర్గతంగా ఉన్న సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్ప వేరే మార్గమో వేరే ఆలోచనలో ఉండేటువంటి దానికి అవకాశం కూడా లేదు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ గాని, ఆ పార్టీల నాయకులు గాని ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి వేగంగా పరిగెడుతున్నటువంటి అభివృద్ధి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తా ఉన్నారు, అమరావతి మీద కావచ్చు, పోలవరం మీద కావచ్చు, జరిగేటువంటి సంక్షేమం మీద కావచ్చు, వాడు చేసిన అప్పులు మన ఆదాయం అప్పులకి వడ్డీలకి మాక్సిమం సరిపోతాం. జోనల్ కోఆర్డినేటర్ గా ఏదైతే గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని నియమించారో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ రోజు మొట్టమొదటిసారిగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ మా కేడర్ అంతా కూడా ఈ రోజున ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి ఏదైతే విషయాలు ఉన్నాయో అన్ని కూడా ఆయనతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఆయన కూడా ఏదైతే గతంలో చేసిన అనుభవం కానీ, అంతకుముందు కూడా 2014 నుంచి 19 కూడా మరి ఏదైతే మన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు సంగతులు కానీ అన్ని కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆ సంగతులతో పాటు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న విషయాలు ఉన్నాయో అన్ని కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి దానికి ఏ విధంగా వాళ్ళు వైసీపీ ఏ విధంగా చేస్తుంది, మనం ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద కూడా మరి మాట్లాడటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా సరే ప్రజల కోసం చేస్తున్నారు అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది. కేడర్ని అందరినీ కూడా దానికి సమాయత్తం చేసి, ఎందుకంటే వాళ్ళ అహర్నిశలు ఆయన పాటుపడుతూ ఏ పని చేసినా అది ప్రజల కోసం అనేది ప్రజలకు తెలియపరిస్తే మనం ముందంజలో ఉంటాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం కోసం చేసే పని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకులు కూడా తీసుకెళ్లాలని చెప్పి సీనియర్ గా ఆయన అనుభవాన్ని ప్రతి ఒక్కరికి